మిగిలిన సగం సుమారు 201 కిలోమీటర్ల పొడవున ఉన్న త్రిపులార్లోని చౌటప్పల్లి నుండి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల పొడవున్న రీజనల్ రింగ్ రోడ్డును కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలపడం జరిగింది. అదే రకంగా ఏదైతే గత ప్రభుత్వం పరిపాలించే నాడు గోదావరి బేసిన్లో ఉన్న వాటర్ని పెన్నా బేసిన్లోకి షిఫ్ట్ చేసే కార్యక్రమం ఆనాటి ప్రభుత్వం 2016లోనే కేంద్ర ప్రభుత్వంలో నిర్వహించే ఎఫెక్స్ కమిటీ మీటింగ్లో 400 టీఎంసీలను లిఫ్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేసిన ఆనాటి ప్రభుత్వం అది మరిచిపోయి ఈనాడు ఆ బంకచెర్ల అనే బంకని ఈ ప్రభుత్వానికి రుద్దాలని, ఈ ప్రభుత్వాన్ని ఏదో తెలంగాణకి సంబంధించిన వాటా నీటిని ఇంకొక రాష్ట్రానికి వదిలేసే కార్యక్రమం చేపడుతుంది, నిమ్మకి నీరెత్తినట్లు ఉంటుంది అని ఒక గ్లోబల్ ప్రచారం చేయాలని తాపత్రయపడేదాన్ని కూడా క్యాబినెట్లో చాలా ఫుల్గా డిస్కస్ చేయటం జరిగింది. దీనికి సంబంధించి ఏది ఏమైనా చట్టపరంగా న్యాయపరంగా అదే రకంగా బంకచెర్ల విషయంలో గోదావరి నీటికి సంబంధించిన దాంట్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన గోదావరి నీటి వాటాలో ఒక్క చుక్కని కూడా ఫోర్గో కావద్దని ఎంత దూరమైన ప్రయాణం చేసి ఎంత పోరాటమైన శక్తినంతా కూడగట్టుకొని ఈ ప్రభుత్వం తెలంగాణ ఓటాని తెలంగాణకి తెచ్చే దాంట్లో కృత నిశ్చయంతో పట్టుదలగా పనిచేయాలని కూడా కేబినెట్లో ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది, కుప్పదూసోడు పరిగేరినోడిని బెదిరించినట్లు అసలు వారి ప్రభుత్వంలోనే వారు అధికారంలో ఉన్ననాడే ఈ బంకచెర్లకి ఫౌండేషన్ వారి ప్రభుత్వంలోనే జరిగింది. వారి ప్రభుత్వంలో జరిగిన దాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం దాన్ని మసిపూసి మారేడికాయ చేయటం కోసం ఏదో అది అది అని ఆనాటి ముఖ్యమంత్రి గారు కానీ ఆనాటి మాజీ మంత్రులు కానీ ఏదో తహతాలాడుతున్నారో దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. దీని పట్ల ఈ ప్రభుత్వం తప్పకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని కూడా నిర్ణయించినాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రాబోయే కొద్ది రోజుల్లో మోస్ట్లీ జూలై ఫస్ట్ వీక్లో ప్రజాప్రతినిధులందరితో రాష్ట్రానికి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు మనం ఏమి ఎఫర్ట్ పెట్టామో గౌరవ ముఖ్యమంత్రి